అద్భుత నటనా పటిమతో వెండితెరని ఏలిన నట సార్వభౌముడు, ఆత్మగౌరవ నినాదంతో ఢిల్లీ నేతలకు వణుకు పుట్టించిన తెలుగు తేజం, పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన మేరునగ ధీరుడు నందమూరి తారక రామారావు జీవితంపై త్వరలోనే ఒక సినిమా రానున్నది. ఈ చిత్రాన్ని తీసేది మరెవరో కాదు, ఆయన కుమారుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ఈ విషయాన్ని బాలయ్యే స్వయంగా చెప్పారు. ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో నిర్మించనున్న 30 పడకల ఆస్పత్రికి బాలకృష్ణ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో సినిమా తీయనున్నట్లు వెల్లడించారు. నందమూరి తారక రామారావు అంటే కేవలం తెలుగు జాతికి చెందిన వ్యక్తి మాత్రమే కాదని, భారతదేశం గర్వించదగ్గ యుగ పురుషుడని కొనియాడారు. ఈ సినిమాలో హీరో ఎవరు అని ప్రశ్నించగా, నేనే, ఎనీ డౌట్స్ అంటూ బదులిచ్చారు. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన విషయాలు తమకు చాలా వరకు తెలిసినప్పటికీ చిన్నప్పటి సంఘటనలు, నిమ్మకూరు, విజయవాడల్లో విద్యనభ్యసించినప్పుడు ఎదుర్కొన్న సమస్యలపై బంధువులు, ఆయన స్నేహితుల దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ బాల్యం, సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు, రాజకీయాల్లో ప్రవేశించడానికి గల కారణాలతో మొత్తం 3 స్టేజీల్లో సినిమా చిత్రీకరిస్తామని వివరించారు. ప్రజలకు తెలిసిన ఎన్టీఆర్నే కాక ప్రజలకు తెలియని ఎన్టీఆర్ని కూడా సినిమాలో చూపిస్తామన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు, పాలన సాగిన విధానం వంటి విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. ఆయన జీవిత చరిత్రను పూర్తిగా తెలుసుకునేందుకు ఇప్పటికే కమిటీని వేశామన్నారు. ఎన్టీఆర్ ప్రస్థానంపై యుగానికొక్కడు, యుగ పురుషుడు పుస్తకాలు రాసిన వినాయకరావును కమిటీలో ఉంచామని, వీరితో పాటు ఎన్టీఆర్ దగ్గర ఓబుసడిగా పనిచేసిన లక్ష్మీనారాయణ, కొమ్మినేని వెంకటేశ్వరరావు వంటి వారి వద్ద కూడా సమాచారం తీసుకుంటున్నామని చెప్పారు. సినిమాకు దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. మరోవైపు ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా తీసుకురావాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నామన్నారు. ఈ విషయంపై ఇప్పటికే విద్యాశాఖ మంత్రితో చర్చించానని వివరించారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.